ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తాను. ఏంటంటే చాలామంది నన్ను అడిగారనమాట, మీరు డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు డైలీ యాక్టివిటీస్ ఎలా చేసుకుంటారు, మీరు సొంతంగా చేసుకుంటారా, నీకు ఓన్లీ నీ బాడీలో ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుందని చెప్పేసి అన్నారు. ఆ లెఫ్ట్ ఒక్క హ్యాండ్ తోటి మీరు వర్క్స్ ఎలా చేసుకుంటారని చెప్పి చాలామంది అడగడం జరిగింది. అందుకోసమే నేను ఈరోజు ఈ వీడియో ఈ లాగ్ చేయడం జరిగిందనమాట. మనకు మనకు 2 చేతులు 2 కాళ్ళు ఉండి ఎంతవరకు వర్క్ చేస్తారో అట్లాగే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ వర్క్ చేసినా కూడా నేను అంతే వర్క్ చేసుకుంటాను. నేను ఎక్కువ శాతం ఒకరి మీద ఆధారపడి ఉండొద్దనే అనుకుంటాను. నా లైఫ్ లాంగ్ నేను ఇది ఒక అంబిషన్గా పెట్టుకుంటాను. నాకు తెలిసినంత వరకు నేను ప్రతి ఒక్క వర్క్ నాకు నేనుగా చేసుకుంటాను. బాతింగ్ కానీ, డ్రెస్సింగ్ వేర్ కానీ, రెడీ అవ్వడం కానీ, హెయిర్ స్టైల్ కానీ ప్రతి ఒక్కటి నేను నాకుగానే చేసుకుంటా. ఇంకా అప్పుడప్పుడు కుకింగు, కొన్ని సందర్భాలలో బయటకు ఎక్కడైనా వెళ్ళాలని, షాపింగ్కి వెళ్ళాలను, నాకు నచ్చినవన్నీ కొనుక్కోవడానికి కూడా నేను బయటకు వెళ్తూ ఉంటా. ఒక తరహాలో నేనైతే నాకున్న కేపబిలిటీని బట్టి నేను ఓన్గా చేసుకోవడానికే ఇష్టపడతాను. కొంతమంది ఎట్లా అంటే చూడంగానే ఏదో సానుభూతి అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటారు. నేను ఇలా పొద్దున్నే ఇంకా టమాటాతో ఫేస్కి అప్లై చేస్తున్నాను. ఏంటంటే నాకు ఇప్పుడు సమ్మర్ కదా, ట్యాన్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి ఫేస్ పైన. సో అలాంటివి రాకుండా ఉండాలంటే ఎప్పుడు రిఫ్రెష్గా ఉండడం కోసం అని చెప్పేసి చాలామంది చాలా రకాల క్రీమ్స్, కాస్మెటిక్స్ అట్లా యూజ్ చేస్తుంటారు. బ్యూటీ పార్లర్లకు అయితే వెళ్తూ ఉంటారు. నేను ఇంతవరకు బ్యూటీ పార్లర్ మొహమే చూడలేదనమాట. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేనైతే ఇంకా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఫేస్ ప్యాక్స్ కొన్ని అట్లా వేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఏంటంటే నేను జస్ట్ ఓన్లీ టమాటోతోటి నా ఫేస్కి ఇట్లా జ్యూస్ అనేది అప్లై చేస్తున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే ట్యాన్ అనేది వెళ్ళిపోతుంది అండ్ స్కిన్ పైన ఉండే డార్క్ స్పాట్స్ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ స్కిన్ కూడా చాలా గ్లోనెస్గా వస్తుంది అనమాట. ఆఫ్టర్ వాష్ తర్వాత కొద్దిసేపు ఆరిన తర్వాత నేను ఫేస్ కడుక్కుంటాను. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఉంది. నాకు యాక్చువల్లీ నాది ఆయిలీ స్కిన్. నేను పెద్దగా క్రీమ్స్ ఏమి వాడను. కొంచెం లైట్గా పౌడర్ వేసుకుంటాను. అది కూడా అది ఆయిలీ స్కిన్ కాబట్టి జిడ్డుగా ఉంటుందని చెప్పేసి నేను అప్పుడప్పుడు కొంచెం ఓన్లీ ఇట్లా పౌడర్ అనేది వాడుతాను. అది కూడా ఏదో పెద్దది అనుకోకండి, జస్ట్ పాండ్స్ పౌడర్ మాత్రమే నేను వాడుతాను. చిన్నప్పటి నుండి వాడుతున్న పౌడరే అది. నేను ఎలాంటి కాస్మెటిక్స్ కానీ ఏమి వాడను అనమాట. చాలా న్యాచురల్గానే ఉండడానికి ఇష్టపడతాను, న్యాచురల్గానే ఉంటాను. ఆ తర్వాత నాకు ఎక్కడెక్కడ కొంచెం ఇట్లా పౌడర్ అనేది ఇంకా ఫేస్ అంతా మిల్ట్ అయ్యేలాగా మంచిగా అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఐబ్రో పెన్సిల్, నాకు ఐబ్రోస్ అంటే చాలా ఇష్టం. ఐబ్రో పెన్సిల్ అయితే నేను ఖచ్చితంగా వేస్తాను. నాకున్న ఒకే ఒక ఏంటంటే నాకు ఐబ్రోస్ అంటే చాలా ఇష్టం. అందుకనే నాకు అదేంటో కానీ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నా ఐబ్రోస్ కూడా చాలా షేప్గానే ఉంటాయి. అందుకని జస్ట్ లైట్గా నేను ఇట్లా ఐబ్రో పెన్సిల్ అనేది యాడ్ చేస్తాను. దాని ద్వారా ఏమైందంటే థిక్నెస్ అనేది ఐబ్రోస్లో వస్తుంది, చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను వేస్తున్నాను. ఇట్లా సమంగా ఉన్న దాంట్లో కొంచెం కూడా ఇట్లా అక్కడ ఇక్కడ పోకుండా జస్ట్ లైన్స్తోనే నేను వేస్తున్నా. పెద్దగా నేను ఎలాంటి కోర్సు కూడా ఏం తీసుకోలేదు, ఇట్లా ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి. నాకున్న పరిజ్ఞానం వరకే నేను ఇట్లా వేస్తున్నాను. తర్వాత నేను ఓన్లీ కాటుక మాత్రమే యూజ్ చేస్తాను. అది కూడా ఐటెక్స్. ఏమనుకోకుండా దానిపైన పేరు వెళ్ళిపోయిందంటే చాలా రోజుల నుంచి వాడుతున్నాను. అది వెతుక్కుంటున్నాను అనమాట. నేనైతే డైలీ ఇలాగే రెడీ అవుతాను. నేను ఎక్కువ శాతం న్యాచురల్గా ఉండడానికే ఇష్టపడతాను. మనం ఎంత న్యాచురల్గా ఉంటే మన స్కిన్ కూడా అంతే న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే ఇది ఆయిలీ స్కిన్ కాబట్టి సమ్మర్లో మాత్రం రెగ్యులర్గా ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, వితౌట్ ఎనీ సోప్తోని.
తర్వాత నేను ఇంకా లైట్గా బొంబాయి బొట్టు అంటారు కదా అది పెట్టుకుంటున్నాను. నాకు స్టిక్కర్స్ పడదు, ఆయిల్ స్కిన్ కాబట్టి స్టిక్కర్ ఎప్పుడు జారిపోతుందో అన్న అనుమానం ఎప్పుడు ఉంటుంది. నేను అందుకే ఎక్కువ శాతం ఇలా ఈ బొట్టుకి ఇంపార్టెన్స్ ఇస్తాను. తర్వాత కుంకుమ పెట్టుకుంటాను. నేను ఎక్కువ శాతం పూజలు వాడిన కుంకుమనే పెట్టుకుంటా. నేను ఎక్కువ కుంకుమార్చనలు అవి చేస్తుంటానుగా, మీకు కూడా ఆల్రెడీ చాలాసార్లు చూపించినాను. ఆ కుంకుమార్చన చేసిన కుంకుమతోనే నేను బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది డైలీ. నేను మాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను కుంకుమ అనేది అందరికీ ఇస్తూ ఉంటాను. పూజ చేసింది ఇంతే అండి. నేను రెడీ అయింది. ఇప్పుడు నేను హెడ్ నేను అంటే ఒక వన్ హ్యాండ్ ఉండి వాళ్ళు తల ఎలా దువ్వుకుంటారు, జుట్టు ఎలా వేసుకుంటారు అని చాలామంది అడిగారు. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ నాది థిక్ హెయిర్, ఆఫ్ కోర్స్ మీరు చూస్తున్నారు కదా. నాకు లాంగ్ పెంచుకోవడం అంటే ఇష్టం ఉండదు, అందుకే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. నేను అంత మెయింటైన్ చేయలేను. కానీ నాకున్న మాత్రం దేవుడు ఇచ్చిన కాడికైతే నాకు థిక్ హెయిర్ ఇచ్చిండు అనమాట. ఇంకా అట్లా లైట్గా దూసుకొని ఇంకా ఓన్లీ పోంటేలే వేసుకుంటాను నేను ఎక్కువ శాతం. ఎందుకంటే ఈజీగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. నేను ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఇట్లా పోంటేలు వేసుకోవడానికి ఇష్టపడతాను. అంటే ఇట్లా రకరకాల జడలు అవి వేస్తూ ఉంటారు డిజైన్స్తో కూడినటువంటివి. కానీ అవన్నీ నేను చాలా తక్కువ ఇట్లా వేసుకోవడానికే నేను ఇష్టపడతాను. మనం ఎంత న్యాచురల్గా ఉంటే అంతే. నేను హెయిర్ కేర్ కూడా ఎక్కువ ఏం తీసుకోను. ఓన్లీ నేను నార్మల్గా దొరికే షాంపూస్ మాత్రమే వాడతాను అండ్ కొబ్బరి నూనెనే వాడతాను. అది కూడా పారాషూటే కొబ్బరి నూనె వాడతాను. ఎలాంటి హెయిర్ కేర్ కూడా అంటే నేను వీక్లీ వన్స్ అయినా నేను హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తాను. ఇంకా నేను పోంటేలు వేసుకోవడం జరిగిందనమాట. ఇదనమాట నా డైలీ. నేను ఇలా అంతే రెడీ అవుతాను. ఇప్పుడు వచ్చేసి రాత్రి మా ఇంట్లో మిర్చి బజ్జీ వేయడం జరిగింది. అవి ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను. లేట్గా వేస్తుంది ఏమనుకోకండి. ఫస్ట్ చింతపండు రసం తీసుకొని అందులో కొంచెం శనగపిండి అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇది మిర్చి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి అందులో ఇది బాగా మెల్ట్ చేసి అందులో పెట్టడం జరుగుతుందనమాట. ఇది నేను చేయలేదు, మా శశ్విన్ పాప చేసింది. తను చేసిన దానికి నేను అడిగాను ఏదైనా వీడియో చేసి పెట్టవే అని. అంటే ఇంకా నైట్ వాళ్ళ ఇంట్లో బజ్జీలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, తీసుకున్నాను. ఇది బాగా మెల్ట్ చేసిన తర్వాత మిర్చిల్లో అంటే ఉండలు అట్లా లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ పైన వనాలి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కే లోపల ఈ గుజ్జు మిర్చిలో ఉన్నటువంటి గింజలన్నీ తీసేసి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్న దాంట్లోంచి దానికి ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి సిరం అనేది ఇందులో నింపాలన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ కారం అనేది తక్కువగా ఉండి టేస్టీగా అవుతుంది. ఆ తర్వాత శనగపిండి తీసుకోవాలి. ప్యూర్ శనగపిండి తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం సోడా అట్లాంటివన్నీ అప్లై చేసి అందులో వేసిన తర్వాత కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మేటి అట్లాంటివి కూడా యాడ్ చేసింది. తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకుందనమాట. పిండి అంతా అన్ని పాలల్లో సమంగా అందేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి. అంటే మనకు బజ్జీలకు అనుకూలంగా ఎట్లుంటుందో అంతవరకే వాటర్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కోర్స్ మీకు అందరికీ తెలుసు, కానీ నేను ఈరోజు మళ్ళీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు బాగా ఇట్లా వాటర్తో కలుపుకుంటుంది మా యశస్విని. తనని నేను అడిగినానని చెప్పేసి నా కోసం ఇంకా తను కెమెరా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో పిండి వీసుకుతుంది. అదైతే నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా కోసం మా పాప కూడా బాగా కష్టపడుతుంది అని చెప్పేసి.
ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మంచిగా బజ్జీలు వేసుకోవాలి. బాగా డీప్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మెల్టర్తో మంచిగా ఇట్లా మెల్ట్ చేసుకుంది అంటే ఇక్కడ ఉండలు అట్లాంటివి లేకుండా బాగా మెల్ట్ చేసుకుంది అనమాట. ఇట్లా మంచి జారుడు పిండిలాగా అయిన తర్వాత అందులో మన మిర్చీలను డిప్ చేసి తర్వాత ఆయిల్లో వేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా ఉండడం వల్ల పిండి అనేది సమపాలలో ఉండి బజ్జీలు అనేవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ తీసి పెట్టుకోవడానికి జల్లీ అవి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేస్తుంది అనమాట బజ్జీలు. ఇప్పుడు ఇవైతే చాలా చాలా చూస్తుంటే అయితే నాకైతే చాలా ఎమ్మి అనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్స్కి మా అర్హాన్ బాబు కోసం అని చెప్పి చేయడం జరిగింది. మా అర్హాన్ బాబుకి అన్నం తప్ప వేరే ఐటమ్ ఇట్లాంటి డిఫరెంట్ డిషెస్ అయితే బాగా తింటాడు. అందుకని చెప్పేసి మా యశస్విని ఇంకా అర్హాన్ బాబు కోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఏవో ఒకటి డైలీ ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇలా మిర్చి బజ్జీలన్నీ మంచిగా గోల్డెన్ కలర్ బ్రౌన్ వేసిన కలర్ ఇట్లా వచ్చేదాకా బాగా వేయించుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇందులోకి కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇట్లా నిమ్మకాయ ముక్క అట్లా అన్నీ గార్నిష్ చేసుకొని రెడీ చేసింది అనమాట తినడానికి. ఇదనమాట మిర్చి బజ్జీల విధానం. ఏ వ్యక్తికైనా కానీ ఎలాంటి వైకల్యం ఉన్నా లేదా నార్మల్ పర్సన్ అయినా కానీ ఎదుటి వ్యక్తి సానుభూతి అనేది ఒకటి చూపిస్తారు చూసినావా, అదైతే నాకైతే అస్సలు నచ్చదు. నేను సాధ్యమైతే నలుగురితో ఫ్రెండ్లీగా ఉండడానికి ఫ్రెండ్లీ నేచర్కి ఇష్టపడతాను తప్ప సానుభూతి దాని ద్వారా వచ్చే ఎమోషనల్ అవన్నీ నాకు నచ్చదు. అంటే నేనేదో ప్రౌడ్గా ఈగోతో చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఒక మనిషిని నిరుత్సాహపరచడానికి దోహదపడే వాటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వ్యక్తిని సానుభూతి చూపించడం నాకు అది నచ్చదు. నేను ఎవరికి సానుభూతి చూపించాలనుకోను. అండ్ ఎవరన్నా చూపించినా కానీ నేను తీసుకోను అనమాట. నా ఒపీనియన్ అంటే తనకు శక్తి అనుసారం తనకున్న సౌకర్యాల వరకు తనకు అనుకూలంగా ఉన్న వరకు ఏదైనా వర్క్ చేయగలుగుతారు. కానీ సడన్గా వచ్చి అయ్యో నీకు ఇట్లా అయింది అట్లా అయింది ఎట్లా చేస్తావు ఎట్లా చేస్తావు అని సానుభూతితో కూడిన మాటలు మాట్లాడతారనుకో, అది ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి నెగిటివిటీ అనేది తీసుకొచ్చేస్తుంది. ఏంటంటే వీళ్ళు నాకు సానుభూతి చూపిస్తున్నారంటే నేను ఇంకా నేను వాళ్ళ దృష్టిలో ఇంకా నేను ఏం చేయలేని కిందికి వచ్చిందనా అన్న ఒకలాంటి ఒపీనియన్ వస్తుంది అనమాట. అందుకనే నాకు తెలిసినంత వరకు మీకు ఎదుట వ్యక్తులకి సహాయం చేయండి కానీ స్నేహాస్తం అందించండి కానీ సానుభూతి మాత్రం చూపించవద్దని నా పర్సనల్ ఒపీనియన్. నా వీడియో ఇంతవరకు చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.